కరెక్ట్గా తంతే పరుపుల పడ్డాడరబై అని మనం అప్పుడప్పుడు అక్కడక్కడ కొందరిని అంటుంటాం. అది అదృష్టవశాత్తు పడితేనే అంటుంటాం. నిజంగా ఆ అదృష్టవంతులు కొందరు ఉంటారు. ఏం చేసినా ఏం చేయకపోయినా వాళ్ళకు మార్కులు క్రెడిట్ వచ్చేస్తుంది, అనుకోకుండా రాజ్యయోగం వచ్చేసినట్టుగానే ఫీల్ అవుతుంటారు. నిజంగా ఇలాంటి దాఖలోలే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పడ్డారా, తంతే తన్నిచ్చుకో పడితే పడుపులో పడ్డావురా బాయ్ అని ఇప్పుడు చాలామంది అంటున్నారా ఈయనను చూసి అంటే అవును అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నట్లు స్పష్టంగా కనబడుతుంది. పిఠాపురంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మరోసారి ఆకాశానికి ఎత్తారు పవన్. తమ ఇద్దరి బంధం అసలు ఎవడు కూడా మధ్యలో విడగొట్టేది కాదు అట. మంచిదే, తప్పు కూడా లేదు. కానీ ఒకప్పుడు ప్రశ్నిస్తున్నాను అంటూ పార్టీని పెట్టి ఇప్పుడు ఎవరు ప్రశ్నించరాదు, ప్రశ్నించవద్దని చెప్తుండడం ఏ రకమైన రాజకీయం అన్నదే మనం ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే కదా. స్వత్కర కుల మతాలకు అతీతం అన్నట్టుగా ఏదో పెద్ద దేశం కోసమే పనిచేస్తున్నాను అన్నట్టుగా బిల్డప్లు ఇచ్చిన నువ్వు పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు స్టైల్కు వచ్చేసారు కావనుకోవాలి. ఎన్నికలప్పుడు హామీలు ఇస్తే గద్దెనెక్కాయి. కూటమి ప్రభుత్వం వాటిని ఎంతవరకు నెరవేర్చింది, మిగిలిన వాటి గురించి ఏం చేస్తుంది వంటి అంశాల జోలికి ఎక్కడా పోకుండా సంక్రాంతి సంబరాల్లో నూతనం చేసిన ప్రజలను ఆనంద పెట్టడమే తన పని అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాటల తీరు ఉండడం ఇక్కడ స్పష్టంగా ఉంది. కొంతకాలం క్రితం వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఒక ఫంక్షన్లో ఇలాగే సంక్రాంతి సంబరాల్లో ఆయన డ్యాన్స్ ఇరగదీశారు. ఆ డ్యాన్స్ చూసి వైరల్ కూడా అయింది సోషల్ మీడియాలో. అప్పుడు సంబరాల రాంబాబు అని ఆయన్ను ఎద్దేవా చేసిన వ్యక్తి ఇదిగో ఈ పవనే. రాజకీయ నాయకుడిగా మారిన పవన్ కళ్యాణ్ మాత్రం తాను ఏమాత్రం సినిమాల్లో నటించవచ్చు, డ్యాన్సులు చేయొచ్చు, ఆటలు ఆడొచ్చు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొని డ్యాన్స్ చేసిన మంత్రిని మాత్రం సంబరాల రాంబాబు అంటావు. పవన్ కళ్యాణ్ డ్యాన్స్ చేయడాన్ని తప్పుపట్టడం లేదు ఇక్కడ ఎవరం. కానీ ఆయన రాంబాబును అన్న మాట గుర్తు చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం. చంద్రబాబుతో తేడా లేదని చెబుతూ రాజకీయాల్లో కూటమి కట్టడం కష్టమని, విడగొట్టడం మాత్రం చాలా సులువు అంటూ ఆయన అన్నారు. ఎవరు ఈ ప్రయత్నం చేస్తున్నారు మరి? కూటమి వీక్ అయిపోతుందన్న భయం ఏదో పవన్కు తెర వెనకాల ఉంది అనేది ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశంగా కనబడుతుంది. 2014లో జనసేన అభ్యర్థులను పోటీలో దించకుండా టీడీపీ, బీజేపీలకు మద్దతు ఇచ్చి పవన్ కళ్యాణ్ ఆ తర్వాత రోజుల్లో ఆ కూటమికే దూరమై ఏకంగా వామపక్షాలు బీఎస్పీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో ఎవడికి తెలియదు. 2019లో కూటమి పాలు కాగానే, కూటమి కలవగానే ఎందుకు హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళి బీజేపీ పెద్దలను బతిమిలాడి ఆ పార్టీ తదుపరి టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో ఇప్పటికీ చెప్పలేదు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేష్లపై చేసిన అవినీతి ఆరోపణలకు పవన్ కళ్యాణ్ మొత్తం తుచ్ అనేశాడు. తెలుగుదేశం మద్దతు లేకుండా తాను గెలవలేనని, జీవితంలో తాను గెలవాలంటే తెలుగుదేశం పార్టీ అండ ఉండాలని 15 ఏళ్ల పాటు కూటమి అంటూ కునికి రాగాలు తీసి జనసేన కార్యకర్తలను మభ్యపెట్టాలని చేస్తున్న ప్రయత్నాలు రాజకీయాలు తెలిసిన వాళ్ళకందరికీ ఇప్పటికీ అర్థమైపోయాయి. పవన్ కళ్యాణ్ ఓ రకంగా అదృష్టవంతుడే. ఆయన చంద్రబాబుకు డప్పు కొడితే సరిపోతుంది. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ చేతిలో పెడుతున్నప్పుడు నోరెత్తనక్కర్లేదు. 3 లక్షల కోట్లు ఏకంగా అప్పులు చేస్తూ ఎక్కడ ఖర్చు అవుతుందో అడగాల్సిన పనిలే. 99 పైసలకి ఎకరాలు కట్టబెట్టడం అంటే ఏమిటి ఇది అని ప్రశ్నించాల్సిన పనేలే. పదవిలో ఎంజాయ్ చేస్తే చాలు, ఈ మాత్రం దానికి వేరే పార్టీ అవసరమా అని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన ఎన్ని గొడవలు పెట్టారు, ఈయన వైసీపీ వారిని ఎన్ని బూతులు తిట్టారు. ఒకసారి కులం ఏమిటి, మతం ఏమిటి అని అన్నాడు. మరోసారి సనాతన హిందువు అంటూ ప్రజలను రెచ్చగొట్టే డైలాగులు కొట్టాడు. కులమైన మద్దతు ఇవ్వదా అంటూ కాపు వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడిన సంగతి, రెచ్చగొట్టిన సంగతి ఎన్నో. కూటమిని ఎవరు బలహీనపరచడం లేదు. ప్రజల ఆశ వమ్మవుతున్న వేళ వారే కూలిపోతారు. పోలీస్ బలగంతో రెడ్ బుక్ అరాచకాలను ప్రశ్నించలేని పవన్ కళ్యాణ్ గతంలో ఏదో జరిగిపోతుందంటూ అసత్యాలు చెప్పి ప్రజలను మోసం చేయాలని చూడడం కరెక్టేనా? మాజీ మంత్రి వివేక హత్య ఘటనను అసందర్భంగా ప్రస్తావించడం ద్వారా ఆయన కూడా చంద్రబాబు బాటలో డైవర్షన్ రాజకీయం చేస్తున్నారనేది అర్థమైంది. పిఠాపురంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిని తీర్చడానికి ఏమీ చేస్తున్నది చెప్పకుండా ప్రజలకు సినిమా డైలాగులు చెబితే ఏం ప్రయోజనం? అక్కడ పిల్లలు కుల వివక్ష గురయ్యారని చెబితే, ఒక గ్రామంలో దళితుల బహిష్కరం వంటివి జరిగితే వాటిని చాలా చిన్నగా విషయాలుగా, అవి పెద్ద విషయాలేగా అన్నట్టుగా పరిగణిస్తున్నారు. అది నిజమే అయితే ఇదే సమస్యపై వినతి పత్రం ఇవ్వడానికి రాబోయిన ఓ మహిళను ఎందుకు 3 రోజుల పాటు హౌస్ అరెస్ట్ చేశారన్న సామాజికవేత్తలు ప్రశ్నలు సమాధానం ఉందా? అంతగా పవన్ కళ్యాణ్ ఎందుకు భయపడ్డారని వారు అడుగుతున్నారు. పవన్ ఉప్పాడ రక్షణ గోడ నిర్మించేందుకు కృషి చేస్తే మంచిదే, కానీ దానిని చూపించి అక్కడి వారిని బెదిరిస్తున్నట్లు మాట్లాడడం సరికాదు. తాము ఫలానా మంచి చేశామని చెప్పలేని ఆయన వైసీపీపై మాత్రం పిచ్చి పిచ్చి విమర్శలు చేసినట్లు స్పష్టంగా కనబడుతుంది.
జగన్పై ఆయన కుటుంబంపై టీడీపీ సోషల్ మీడియా నీచమైన వ్యాఖ్యలు చేస్తుంటే కనీసం ఖండించని పవన్ కళ్యాణ్ నీతులు ప్రజలకు చెబుతుంటారు. ఆయన గత టర్ములో వైసీపీ వారిని ఎన్ని రకాలుగా బూతులు తిట్టింది, చెప్పులు ఎలా చూపించింది అన్నీ తెలిసే అన్నీ చూపించే వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం సాగుతున్నది చంద్రబాబు ప్రభుత్వమా లేక ఆయన కుమారుడు నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగమా? చట్టవిరుద్ధంగా కేసులు పెట్టడం, రోడ్లపై నడిపించడం, కాళ్ళు కీళ్ళు విరగొట్టుతామని రౌడీ భాష మాట్లాడడం, ఇవన్నీ ఎవరు చేస్తున్నారయ్యా? ఒక రకంగా జనసేన క్యాడర్ను చూసి జాలిపడాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో జనసేనకు చెందిన వారు కూడా అవమానాలకు భారీగానే గురవుతున్నారు. శ్రీకాళహస్తిలో జనసేన మహిళా నేత ప్రైవేట్ వీడియోలను ఒక టీడీపీ ఎమ్మెల్యే మనుషులు తీశారని వచ్చిన ఆరోపణలపై కనీసం స్పందించలేని నిస్సహాయ స్థితిలో పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు. అంతేకాదు ఆయనకు కూడా కొన్ని చేదు అనుభవాలు ఎదురుకాక తప్పలేదు. టీడీపీ వారు ఏమి చేసినా సర్దుకుపోవాలని కార్యకర్తలను చెబుతున్నప్పుడు ఆయన కూడా వాటిని భరించాల్సిందే కదా. తిరుమల లడ్డూలో జంతుకోలు కలిసిందంటూ యోగి చేసిన ఈ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ ఊసు ఎందుకు ఎత్తడం లేదో. మతాల మధ్య కూడా విద్వేషం పెంచేలా మాట్లాడింది కూడా ఈ కూటమి నేతలే కాదా? చంద్రబాబును పొగిడినంత సేఫ్ ఎల్లో మీడియా ఆయనకు మద్దతు ఇస్తుందన్న సంగతి గమనిస్తున్నారా? అందుకే ప్రభుత్వం ఎంత అధ్వానంగా పనిచేస్తున్నా ప్రశ్నించకుండా పోరాడుతున్నాను అని చెప్పే ఈ వ్యక్తి పొగుడుతూ గడిపేస్తున్నారు. పదే పదవే పరమావిధిగా భావిస్తూ ఇలాగే చేస్తారేమో. ఆత్మస్థుతి పరనిందలతో రాజకీయం చేయడం చంద్రబాబుకు వెనుతో పెట్టిన విద్య అయితే దానిని పవన్ కళ్యాణ్ కూడా బాగానే వంట పట్టించుకుంటున్నారన్నది స్పష్టంగా అర్థమవుతుంది. రేపు గనక ఇదే పవన్ కళ్యాణ్ రెచ్చిపోయి ఎక్కడ ఏది మాట్లాడినా ప్రజలే చితక్ కొడతారు.